గోదావరి జలాలతో పచ్చని పైర్లతో కళకళలాడే కోనసీమలో ఇప్పుడు రైతన్నకు కష్టకాలం మొదలైంది. పంటలకు నీరు అందాల్సిన సమయంలో కాలువలు ఎండిపోతూ ఉంటే మరోవైపు అదే కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయి. సాగునీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు, కాలువలపైనే దుకాణాలు, హోటల్, కార్ షెడ్లు వెలుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నేదునూరు, పెదపాలెం ప్రధాన పంట కాలువ పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అన్నపూర్ణగా పేరొందిన కోనసీమలో ఇప్పుడు కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. పంటలకు నీరు అందాల్సిన కీలక సమయంలో ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల ముందు పంటలెండిపోతుంటే అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం ఆధారపడే కాలువలు సక్రమంగా లేకపోవడమే తమ కష్టాలకు కారణమని రైతులు చెబుతున్నారు. సాగునీటి ప్రవాహానికి అడ్డుగా కాలువల్లోనే నిర్మాణాలు చేపడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ పిల్లర్లు వేసి వంతెనలు నిర్మించడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. నిబంధనలు పట్టించుకోకుండా కాలువలను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువలపై కేవలం వంతెనలే కాదు, ఏకంగా దుకాణాలు, హోటళ్లు, ఫోటో స్టూడియోలు నిర్మిస్తున్నారు. చివరకు కాలువ స్థలాల్లో కార్ షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ భూములను తమ సొంత ఆస్తులుగా భావించి నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకునే వ్యవస్థ కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై రైతులు, స్థానికులు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖ, పంచాయతీ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో ఆక్రమణలు మరింత పెరుగుతున్నాయని విమర్శలున్నాయి. కాలువల దుస్థితిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేదునూరు, పెదపాలెం ప్రధాన పంట కాలువ పనులను పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణ విధానంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన సమయంలో నిబంధనలు పాటించకుండా పనులు చేపట్టడంపై అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖలో కదలిక వచ్చింది. ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు మేరకు కాలువ నిర్మాణం కాంట్రాక్టర్తో పాటు సంబంధిత ఆర్ఎండ్బీ అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని రైతులు కోరుతున్నారు. ఒకరిద్దరిపై చర్యలు తీసుకోవడం కాకుండా కోనసీమ జిల్లా వ్యాప్తంగా పంట కాలువలపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలువలకు పూర్వ వైభవం తీసుకొచ్చి సాగునీటి ప్రవాహాన్ని పునరుద్ధరిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా కోనసీమలో పంట కాలువల ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారాయి. పచ్చని పైర్ల స్థానంలో బీటలు వారిన పొలాలను చూడాల్సొస్తుంది. మంత్రి నిమ్మల రామానాయుడు జోక్యం, కేసుల నమోదు మంచి పరిణామమే అయినా జిల్లా వ్యాప్తంగా ఆక్రమణల తొలగింపునకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. లేకపోతే అన్నదాతల ఆవేదన కొనసాగుతూనే ఉంటుంది. కోనసీమ ఆయకట్టును కాపాడుకోవాలంటే తక్షణమే కఠిన చర్యలు తప్పనిసరి.